హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మనకు సర్విక్స్ అనేది ఓపెన్ కావాలి. మరి సర్విక్స్ ఓపెన్ కావాలి అంటే మనము 8-9 మంత్స్లో ఎలాంటి పనులు చేయాలి, సో ఎలాంటి పనులు చేస్తే సర్విక్స్ అనేది పలచబడి మనకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇదంతా కూడా మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మనకి సర్వికల్ లెంత్ అనేది కూడా తగ్గుతూ రావాలన్నమాట. సో నార్మల్గా సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉంటుందంటే 3 సెంటీమీటర్స్ నుంచి 4 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకు అది నార్మల్గా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు ముఖ్యంగా రెండో త్రైమాసికం అంటే 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఈ సర్వికల్ లెంత్ అనేది ఇంతే ఉండాలి. సో ఇట్లా ఉన్నప్పుడే బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది కిందికి జారకుండా. సో ఈ సర్వికల్ లెంత్ అనేది మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే ముఖ్యంగా 9 మంత్స్ పడినాక ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ అంటే పలచబడుతూ రావాలి. సో ఈ సర్వికల్ లెంత్ పలచబడితేనే మనకి రేపు డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఈజీగా అది డిలే అయిపోయి మనకి త్వరగా డెలివరీ అనేది అవుతుంది అన్నమాట. ఈ సర్వికల్ లెంత్ మరి పలచబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచి చేయాలి అంటే 8 మంత్స్ 9 మంత్స్ పడినాక ఇంకెక్కువగా చేయాలి. కానీ మనకి 8 మంత్స్ ఎండింగ్కి 9 మంత్స్కి వచ్చేటప్పటికి పొట్ట బాగా పెద్దగా అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం సేపు జస్ట్ ఒక 5 మినిట్స్ వాకింగ్ చేయగానే ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కువగా ఏం పనులు చేయలేక రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. కానీ అలా రెస్ట్ తీసుకుంటే ఈ సర్విక్స్ అనేది పలచబడదు. ఖచ్చితంగా మనకి నార్మల్ డెలివరీ అవ్వాలనుకున్నా కూడా ఛాన్స్ అనేది కోల్పోతాం ఏం చేయకపోతే. కాబట్టి మనం 8-9 మంత్స్ పడినాక ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. సో నేను నా వైపు నుంచి ఏం చేశానంటే, సో నార్మల్గా ఇంట్లో ఎక్సర్సైజులు అట్లా ఏం చేయలేదు, కానీ వాకింగ్ మాత్రం చాలా ఎక్కువగా చేశాను. పొద్దున ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నా ఓపిక ఉన్నంత వరకు వాకింగ్ చేసేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ కూడా తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్, నాకు ఎప్పుడు చేయాలనుకున్నా అప్పుడు కూడా వాకింగ్ చేసేదాన్ని. వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క కండరాల మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మనకి నార్మల్ డెలివరీకి ఈ పెల్విక్ మజిల్స్ అనేవి కూడా సిట్ రైట్ అవుతూ ఉంటాయి. మనకి సర్వికల్ లెంత్ కూడా పలచబడుతూ వస్తుంది అన్నమాట, అంటే తక్కువ అవుతూ వస్తుంది మనకి. ఎందుకంటే సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలి కదా, డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే పలచబడుతూ రావాలి కదా. సో అట్లా అన్నమాట. సో నేను అట్లా వాకింగ్ చేస్తాను. సో మీరు ప్రతిరోజు కూడా వాకింగ్ చేయాలి ఖచ్చితంగా. ముఖ్యంగా 8-9 మంత్స్లో ఎక్కువసేపు వాకింగ్ చేయాలి. ఇది ఇక సెకండ్ వన్, నేను ఇంట్లో పనులు చేసుకున్నాను. ఇంట్లో పనులు అంటే వంటలు తోముకోవడం, లేకపోతే బట్టలు పిండుకోవడం, నిల్చుండి వంట చేసుకోవడం, ఇల్లు తుడవడం, ఇట్లాంటివి అన్నీ చేశాను. సో ఇది 8 మంత్స్ వరకు నేను చేశాను. 8 మంత్స్ తర్వాత నేను మా ఇంటికి వచ్చినాను కాబట్టి నన్ను చేయనివ్వలేదు. కాబట్టి కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా చేశాను అన్నమాట. అంటే మామూలుగా కిటికీలు ఉంటాయి కదా, సో కిటికీని ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చోవడం, ఇట్లా లేవడం, ఇట్లా చేస్తాను జస్ట్ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా ప్రతిరోజు కూడా. ఎందుకంటే అట్లా చేసినా కూడా మనకి సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా చేయాలన్నమాట. సో వాకింగ్ ఒకటి, ఈ పనులు ఒకటి, ఇవి చేయాలి. ఇక నెక్స్ట్ బాల్ రోలింగ్ ఉంటుంది. సో మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి. సో నేను లింక్ కూడా ఇస్తాను, మీరు క్లిక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఆ బాల్స్ రోలింగ్ కూడా చేసినాం అనుకోండి, అట్లా చేసినా కూడా మనకి సర్విక్ లెంత్ అనేది పలచబడుతుంది అన్నమాట. సో అట్లా కూడా మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. అలాగే మనకు ఒకవేళ ఇంట్లో మీకు స్లాబ్లు అయ్యాయనుకోండి, స్లాబ్లు ఉన్న వాళ్ళకి మెట్లు ఉన్నాయనుకోండి, ఆ మెట్లు కనుక మీరు ప్రతిరోజు ఒక 15 మినిట్స్, మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్ ఎక్కుతూ దిగుతూ చేయండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే, సో మీరు ఇట్లా ఎక్కడం దిగడం చేయడం వల్ల కూడా సో మనకి పెల్విక్ మజిల్స్ అనేవి నార్మల్ డెలివరీకి సిద్ధం అవడంతో పాటు మనకి సర్వికల్ లెంత్ కూడా పలచబడుతుంది అన్నమాట. సో ఇవన్నీ చేస్తే రేపు మీరు డెలివరీ టైం వరకు ఈజీగా డెలివరీ అనేది అవుతుంది అన్నమాట. అన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి సర్వికల్ లెంత్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉంటాయి, అవన్నీ చేయవచ్చు. అట్లా అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. దాని యొక్క లింక్ని కింద ఇస్తాను చూడండి, లేదా ఐ కార్డ్లో ఇస్తాను, ఎండ్ కార్డ్లో అయినా ఇస్తాను చూడండి. సో అవన్నీ ఎక్సర్సైజులు చేస్తూ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుంటే మనకు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఈజీగా డెలివరీ అవుతుంది. మీకు నార్మల్ డెలివరీ గురించి ఇంకా ప్రెగ్నెన్సీలో ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.